ఈ రెండవ సువార్త కూడికలో ఈ రీతిగా మనం అందరం మరలా కలుసుకొనడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి యేసుక్రీస్తు నామములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మరి చేరవచ్చినటువంటి మీకును అలాగనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్థానిక సంఘానికి సేవకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి వేదిక మీద దైవజనులందరూ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి నేను మీకు తెలియజేయాలనుకున్నటువంటి సందేశం ఏంటి, క్లుప్త సందేశం ఏంటి అని అంటే, మనము క్రీస్తు వద్దకు వచ్చి ఏమి తీసుకొని పోతా ఉన్నాం. నేను మీతో మాట్లాడుతున్న అంశం అది. క్రీస్తు వద్దకు వచ్చి ఏమి తీసుకొని పోతున్నాం మనం. దైనందిన మన జీవన ప్రయాసలలో ప్రయాణాల్లో చాలా విషయాల్లో మనం ప్రయాసపడుతూ ఉంటాం. ఉదయం లేచిన దగ్గర నుంచి పెద్దలైనటువంటి వారు పనిపాట్ల నిమిత్తం, ఉద్యోగం నిమిత్తం ప్రయాసపడుతూ ఉంటారు. అలాగే పిల్లలు, విద్యార్థులు చదువు నిమిత్తం వారు ఎంపర్లాడుతూ పరిగెడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఒక్కరు ఖాళీగా ఉండరు. అందరూ కూడా వారి పనుల కొరకు, విధుల కొరకు, బాధ్యతల కొరకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం పని చేసామనుకోండి, సాయంత్రానికి ఏం తెచ్చుకోవాలి? మనం కూలి తెచ్చుకోవాల్సిందేనా? లేకపోతే పర్వాలేదు, ఇప్పుడు ఇచ్చినా పర్వాలేదు అని చెప్పేసి కూలి వదిలేసి వస్తామా? నెల రోజులు ఉద్యోగం చేసాం, నెల అయిన తర్వాత జీతం ఇవ్వాలా లేదా? చేసేది దేనికోసం? జీతం కోసమే కదా. కాబట్టి అది ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఈ నెల రోజు ప్రయాసకు సంబంధించినటువంటి జీతాన్ని మనం ఆశిస్తూ ఉంటాం. అలాగనే మీరు సహజంగా టౌన్కి కానీ బజార్కి కానీ వెళ్తూ ఉంటారు. ఏదైనా వస్తువు తీసుకొని రావడానికి, కొనుక్కొని రావడానికి వెళ్ళేటప్పుడు ఈ రోజున ఈజీగా చాలా చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ బజార్కి వెళ్ళామంటే వస్తా సంచుల్లో కానీ క్యారీ బ్యాగుల్లో కానీ కావలసినవన్నీ మనం తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం. ఇలాగ మనం గమనించుకుంటూ ఉన్నట్లయితే మనం ఎక్కడికైనా వెళ్ళాము అనంటే ఏదో ఒకటి పట్టుకొచ్చుకుంటాం, ఖాళీగా మాత్రం రాం. ఒకవేళ ఖాళీగా వచ్చాము అనంటే మనం ఎందుకు వెళ్ళామో ఏంటో మనకు క్లారిటీ లేదని అర్థం కదా. కాబట్టి లోక సంబంధమైన జ్ఞానం అయితే, తెలివైతే మనకుంది. అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, లేక దేవుని దగ్గరికి మనం వస్తూ ఉన్నప్పుడు మనము ఏమి తీసుకొని పోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చదవబడినటువంటి వచన భాగంలో మనం గమనించినట్లయితే లూకాసు వార్త 7వ అధ్యాయములు ఇక్కడ ఒక శతాధిపతి ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈయనకి చాలా ఇష్టమైనటువంటి ఒక దాసుడు, పనివాడు రోగి అయి చావసిద్ధంగా ఉన్నాడు. కనుక ఆయన ఏం చేశాడు అనంటే, కొంతమంది యూదుల పెద్దలను ప్రభు దగ్గరికి పంపించి ఆయన స్వస్థపరచమని కోరమని చెప్పాడు. కానీ వెళ్ళిన వాళ్ళు ఏం చేశారు అనంటే, అయ్యో ఒక ఆయన ఉన్నాడు అని ఆయన గురించి యేసు ప్రభు దగ్గర ఏం చెప్తా ఉన్నారు అనంటే 4వ వచనం గమనిస్తే, వారు యేసు వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. నిన్ను పిలిచిన శతాధిపతి ఎవరైతే ఉన్నారో అతడు నీ వలన మేలు పొంద యోగ్యత కలిగినటువంటి వాడు. ఎందుకు అంటే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ ఆరాధన చేసుకోవడానికి సమాజ మందిరాన్ని ఏర్పాటు చేసినాడు అతనే అని అతని గురించి చెప్తా ఉన్నారు. సరే, ప్రభు వారు అన్నారు పదండి అని చెప్పేసి వాళ్ళతో పాటు వచ్చారు. ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే 7వ వచనం మనం గమనిస్తే, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. అంటే తన దాసుడు స్వస్థత పొందాలి, అది ప్రభు వలన దొరుకుతుందని అతనికి విశ్వాసం ఉంది. కానీ యేసు ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలి, కానీ ఆయన నా దగ్గరికి రావటం అనేటువంటిది సరైన పద్ధతి కాదు అనేటువంటిది అతను గ్రహించినట్టున్నాడు. అందుకే ఇంటికి వచ్చిన ప్రభుతో కూడా ఏమంటున్నాడు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాదు. కాబట్టి ఈయన ఏం చేశాడు అంటే, ప్రభు ఉన్నటువంటి స్థలానికి తన మనుషులను పంపించాడు.
అదే మత్తయి అయితే తనే వెళ్ళినట్లుగా వ్రాస్తుంటాడు. ఏదేమైనప్పటికీ ప్రభు దగ్గరికి వేల కోట్ల లక్షల మంది వచ్చారు. వారందరూ కూడా వారి జీవితాల్లో ఏదో ఒకటి మేలును పొందుకుని యేసు ప్రభు ద్వారా వాళ్ళు ఒక కార్యాన్ని చూసుకుని వారు ఎంతో సంతోషంతో వెళుతూ ఉన్నారు. కానీ ఈ రోజున పరిస్థితి ఎలాగుంది అనంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చేటువంటిది కారణం ఏంటంటే, కేవలము ఈ జీవన సంబంధమైనటువంటి సాధక బాధల్లో నుంచి విడిపించబడి మన హాయిగా జీవించాలన్న ఉద్దేశాన్ని కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు. ప్రియులారా, గమనించండి, దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంది. ఎందుకు అంటే మన వాస్తవాలను చెప్పుకొని మన మనసును ధైర్యపరుచుకొని నిబ్బరంగా ముందుకు వెళ్ళాలి తప్ప ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, అడ్డం వచ్చినప్పుడు, ఆటంకం వచ్చినప్పుడు వాటిని బట్టి మనం కురింగిపోయి వెనక్కి వెళ్ళిపోయే వారంగా ఉండకూడదు. ఉదాహరణకు మనం గమనించినట్లయితే యోబు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుంది? భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలి వాని దినముల వంటివి కావా? చాలండి. నరుని దినములు అంటే మనం నరులమేనా? మనందరం నరులమేనా? ఇప్పుడు యోబు గ్రంథంలో చెప్పినటువంటి ఆ మాట మనకు కూడా వర్తిస్తుందా, వర్తించదా? మనం కూడా నరులమైతే మన జీవిత కాలం అంతా కూడా ఎలాంటి దినాలున్నాయి మనకి? యుద్ధ దినాలే కదా, పోరాటమే కదా. రెండో మాట అంటున్నాడు, కూలివాని వంటి దినములు కావా అన్నాడు. అంటే అర్థం ఏంటిదంటే, యజమానుడు చెప్పిన పనిని చేసి ఆ పని అయిపోయిన తర్వాత యజమానుడు ఇచ్చేటువంటి జీతం కొరకు ఎదురు చూసేటువంటి దాసుని వంటి జీవితం మంది. ఈ విషయాన్ని మనం మర్చిపోతా ఉన్నాం. అందుకని ఏం చేస్తా ఉన్నామంటే, నేను చాలా కాలం కష్టపడ్డానండి, ఇక చాలు, నేను రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను అంటాం. మన వల్ల కాదు అది. చాలామంది అంటుంటారు, నా పిల్లల పెళ్ళిళ్ళు చేసేస్తే, ముందు చదువులు అయిపోతే, తర్వాత పెళ్ళిళ్ళు చేసేస్తే నా బాధ్యత అయిపోద్ది అనుకుంటారు. అందులోనే ఆశీర్వాదం ఉంటుంది, ఆ పోరాటంలోనే ధైర్యం ఉంటుంది, ఆ పోరాటంలోనే దేవుని సహాయం ఉంటుంది. ఇలాగ అనేక కోణాల్లో నుంచి మనం దేవునికి దగ్గరయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నిజంగా ఈరోజు ఈ సభకు వచ్చినటువంటి మనము, నిన్న ఈ సభలో అటెండ్ అయినటువంటి మరికొందరు, మీరు ఏమి పట్టుకుని వెళ్ళాలని ఈ సన్నిధికి వచ్చారు? లేక నేను నిన్న వచ్చాను కదా, ఇక్కడి నుంచి నేను ఏమి తీసుకుని వెళ్ళాను అనేటువంటి ప్రశ్న వేసుకోండి. మీ అంతరాత్మ, మీ మనసాక్షి మీకు సమాధానం చెప్తుంది. ఒకవేళ ఆ సమాధానం దొరకట్లేదు అని అంటే, కేవలం నేనేదో పిలిచారు కాబట్టి వచ్చాను, మీటింగ్ అయిపోయిందన్నారు కాబట్టి వెళ్ళిపోయాను అని దాని అర్థం. అలాగని కాకుండా ఏదో ఒక సమాధానం దొరికింది అనుకోండి, నిజంగానే నేను వెళ్ళాను, నేను పలానాన్ని సంపాదించుకున్నాను, తిరిగి మరలా సంతోషంతో నా గృహానికి వచ్చానటువంటి ఒక తృప్తి మనకు కలుగుతుంది. అయితే ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధికి వచ్చినటువంటి మనము ఏ ఏ విషయాలను పొందుకునే దానికి అవకాశం ఉంది, ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారు ఏ ఏ విషయాలను పొందుకుని వెళ్ళారో కొన్ని వచనాలు క్లుప్తంగా నేను మీకు తెలియజేస్తాను. మనం గమనించినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారు చాలా మంది, ఇంకా అనేకులని చెప్పొచ్చును, వారందరూ కూడా భౌతిక సంబంధమైనటువంటి స్వస్థతను పొందుకుని వెళ్ళినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. మొదటి పాయింట్ ఏంటంటే, స్వస్థత మరియు ఆరోగ్యాన్ని పొందుకుని వాళ్ళు సంతోషంతో వెళ్ళారు. దానికి సంబంధించినటువంటి కొన్ని వచనాలు మనం గమనిస్తే, మత్తయి సువార్త 20వ అధ్యాయం 34వ వచనంలో గుడ్డివారు చూపు పొందినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. అలాగనే లూకా సువార్త 17వ అధ్యాయం 14వ వచనంలో కుష్టు రోగులు శుద్ధులైనట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. అలాగనే మార్కు సువార్త 5వ అధ్యాయం 29వ వచనం మనం గమనిస్తే రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ స్వస్థపడినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. ఇలాగన కుంటివారు, గుడ్డివారు, గూనివారు, మోగవారు, ఇంకా అనేక మంది, అనేక రకాలైనటువంటి బాధలతో ఉన్నటువంటి వారు, దురాత్మల చేత పీడింపబడేటువంటి వారు, అనేక సమస్యలతో ఉన్న వారందరూ కూడా ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత వాటన్నిటిలోంచి విడుదల పొంది వాళ్ళు సంతోషంతో వాళ్ళ జీవితాన్ని నడిపించుకున్నట్లు మనం గమనిస్తూ ఉంటాం. రెండవ విషయం మనం గమనించినట్లయితే, సంతోషం తర్వాత మనకి ఏం పొందుకున్నారో మనం గమనించినట్లయితే, అనేకులు పాప క్షమాపణ అనేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుని వెళ్ళారు. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనం మనం గమనించినట్లయితే, తన దగ్గరకు వచ్చినటువంటి
ఒక వ్యక్తితో యేసు ప్రభు వారు అంటున్నారు, చూచి కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని. చాలు ఇక్కడ విషయాన్ని మనం గమనించినట్లయితే, యేసు ప్రభు దగ్గరికి ఒక పక్షవాయువు గల వ్యక్తిని మోసుకుని వచ్చారు. కానీ ఆయన దగ్గరకు తీసుకుని వెళ్ళేదానికి వారికి స్థలం ఎక్కడా, దారే లేదు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేశారు అనంటే, మోసుకొని ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఆయన ఆ వ్యక్తితో అంటున్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. నీ పక్షవాయువు తగ్గిపోవును గాక అన్నాడా, పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పాడా? అది వచ్చింది ఎందుకు? రోగాన్ని పోగొట్టుకోవటానికి కదా. కానీ ప్రభు ఏం చేశాడు? తన పాపాలను క్షమించాడు. అంటే రోగాన్ని పోగొట్టుకోవడం గొప్ప ఆశీర్వాదమా, పాప క్షమాపణ పొందడం గొప్ప ఆశీర్వాదమా? ఎందుకంటే రోగం పోతుంది, మళ్ళా కొద్ది కాలానికి ఇంకొక రోగం ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉంది శరీరం గనక. కానీ ప్రభు వలన మన వలన కాలన్నటువంటి గొప్ప కార్యం ఏంటి అంటే పాప క్షమాపణ. అనగా మనలో ఉన్నటువంటి పాప సంబంధమైన భారం అంతా తీసివేసుకొని, మన మీద ఉన్న శాప సంబంధమైనటువంటి బరువంతం దించేసుకొని ప్రభుతో కలిసి జీవించడం అనేటువంటిది అది ఎవ్వరూ తీసివేయలేనటువంటి, దొంగిలించలేనటువంటి గొప్ప ఆశీర్వాదము. అది ఈ లోకంలో పనిచేస్తుంది, పరలోకంలో కూడా పనిచేస్తుంది. ఇలాంటి పాప క్షమాపణ పొందుకుని ప్రభు దగ్గర నుంచి సంతోషంగా వెళ్ళిన వారు చాలామంది ఉన్నారు. మూడో విషయంకి వచ్చేస్తా ఉన్నాను. అనేకులు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు వారు నెమ్మదిని, విశ్రాంతిని పొందినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. మన అందరికీ బాగా తెలిసిన వాక్య భాగం ఒకటి గమనిస్తే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభు వారు యొక్క పిలుపునిచ్చారు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. చాలండి. అంటే మనకున్నటువంటి భారము శరీర సంబంధమైందా కావచ్చును, ఆత్మ సంబంధమైందా కావచ్చును, మన యొక్క మనసుకు నెమ్మదినిచ్చేటువంటి స్థితి ప్రభు దగ్గర ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక మోయలేనటువంటి భారాన్ని అంతటిని కూడా ప్రభువు మీద మనం మోపగలిగినప్పుడు ఆయన మన భారములను వహించను, మన శాపములను భరించను. మనం చేసినటువంటి ఆ పాప సంబంధమైన అపరాధ శిక్ష అంతటిని కూడా తన యొక్క భుజస్కంధాలపై మోసాడు. కాబట్టి ఆయన ఆత్మ సంబంధం రక్షణే కాదు, దేహ సంబంధమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వగలడు. కాబట్టి ఈ పిలుపును అందుకుని అనేకులు ప్రభు దగ్గరకు వచ్చి సంతోషంతో జీవించినట్లు మనం గమనిస్తూ ఉంటాం. ఉదాహరణకి మీకు ఈ మాటకు ఉదాహరణ చెప్పాలి అనంటే, యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ అనేటువంటి ఒక స్త్రీ గురించి మనకు బాగా తెలుసును. ఆవిడ అనేక మంది భర్తలతో జీవిస్తున్నట్లుగా గ్రంథం మనకు చెప్తుంది. కానీ ఒకానొక సమయంలో ప్రభు దగ్గరికి మాట్లాడే అవకాశం దొరికింది. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన అడిగాడు, నేనిచ్చే నీళ్లు నీకు కావాలి అని అంటే నీ వెళ్ళి నీ భర్తను తీసుకుని రా అన్నాడు. అప్పుడు ఆవిడేముంది? భర్త లేడు అంది. కానీ ప్రభువారు ఏమన్నారు? ఆల్రెడీ నీకు 5 ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదు అని ఎప్పుడైతే ఈ రహస్యాన్ని చెప్పాడో ఆమె ఫీజులు ఎగిరిపోయినాయండి. అమ్మో, ఏంటి ఈ సంగతులు, ఏంటి ఈ మాటలు, ఏంటి ఈయనెవరో మా ఊరికి కొత్తోడు అనుకున్నాను నేను, నా సంగతి ఆయనకేం తెలుసు అనుకున్నాను, కానీ నా జీవితం అంతా చెప్పేస్తా ఉన్నాడు అని చెప్పేసి, మేము మెస్సయ్యాను గూర్చి విన్నాము అనంటే నీతో మాట్లాడుతున్నాను నేనే ఆయన అనగానే కొండ అక్కడ వదిలిపెట్టేసింది, ఊరిలోకి పరిగెట్టింది, అందరినీ పిలుచుకొచ్చేసి ఆ ఊరు తీసుకుని వెళ్ళి ఆ ఊరిలో ఆయన ఉంచుకొని వాక్యం చెప్పించుకొని వారందరూ కూడా ఏమన్నారు అంటే, నీవు చెప్పిన మాటను బట్టి కాకుండా మా మట్టుకు మేము విని ఈయన యందు విశ్వాసం ఉంచుతున్నామని చెప్పేసి రక్షణకరమైనటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని గ్రామస్తులందరూ పొందారు. గమనించండి. ఇలాగ అనేక మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో తమ యొక్క భారాన్ని దించి వేసుకొని నెమ్మది, సమాధానం అనేటువంటి ఒక ఆశీర్వాదాన్ని, సంతోషాన్ని అనుభవించేటువంటి వారు చాలామంది ఉన్నారు. తర్వాత మనం గమనించినట్లయితే యేసు ప్రభు దగ్గరకు వస్తే ఇంకేం పట్టుకుని పోవచ్చు అని అంటే పరివర్తన చెందిన కొత్త జీవితాన్ని మనం తీసుకోవచ్చునండి.
ఏ జీవితం అది? మార్పు చెందినటువంటి క్రొత్త జీవితాన్ని తీసుకుని వెళ్ళొచ్చును. ఉదాహరణకి యేసు ప్రభు మార్గాన్ని వెళుతూ ఉంటుండగా ఒక ఆయన పొట్టివాడైనందున ఆయనకు జనులు అడ్డుగా ఉన్నందున కనపడల ప్రభువారు ఏం చేశాడు? ఆయన ఎవరు? ఆయన జక్కయ్య. మేడి చెట్టు ఎక్కేశాడు. అందరికంటే పైనుంచి చూసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రభువారు అలుచుకుంటూ ఆ చెట్టు కిందకు వచ్చాడు. ఒకసారి నేరుగా తలపైకి ఎత్తి, జక్కయ్య త్వరగా దిగిరా, నేను ఇంటికి రావాల్సి ఉంది అన్నాడు. ఇప్పుడు గమనించండి, జక్కయ్య ప్రభు చూడటానికి వచ్చాడు, కానీ ప్రభు ఏమంటున్నాడు? నేను నీ ఇంటికి వస్తాను అన్నాడు. సరే, ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ప్రభు ఏమీ మాట్లాడలా. నువ్వు అన్యాయం చేస్తున్నావు, నువ్వు పాపంలో ఉన్నావు, నీకు రక్షణ లేదు, ఏమీ మాట్లాడలా. అయితే కానీ జక్కయ్య అంటున్నాడు, ప్రభువా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకున్నట్లయితే దానికి 4 గంటలో చెల్లించేస్తా. రెండవది, నా ఆస్తుల సగ భాగాన్ని బీదలకు పంచిపెట్టేస్తా. ఎవరు చెప్పారా సంగతి ఆయనకి? ఎలా తెలిసింది ఆయనకి? తన మనస్సాక్షి చెప్పదా? తను చేసే పని ఏదో తప్పు ఏదో రైట్ ఏదో చెప్పదా? ఏది మంచో ఏదో చెడో మనకు తెలియదా? విచక్షణ దేవుడు ఇచ్చాడు కదా, మనకి అంతరింద్రియాలు ఇచ్చాడు కదా. వాటి ద్వారా మనం చేసే పని ఏంటో మనకి అర్థమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే అతను ప్రభు దగ్గరకు వచ్చాడో అతని జీవితం మారిపోయింది, మనసు మారిపోయింది. ఇప్పుడు చేసే పనులు కూడా మారిపోయినాయి. ఇతను కూడా ఇజ్రాయేలీయుడే, దేవుని కుమారుడే యేసు ప్రభు వారు సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మార్పు చెందిన జీవితాలను సంపాదించుకున్నారు మరికొంతమంది. అలాగనే మనం గమనిస్తే మరికొందరు ఎలాగున్నారు అనంటే, ఈ యొక్క జక్కయ్య సందర్భం ఎక్కడుంది? లూకాసు వార్త 19వ అధ్యాయము 8-9 వచనాలను మనం గమనిస్తాము. చాలు అంటే అతను మార్పు చెందాడు అనటానికి రుజువు ఆ వచనాల్లో ఉందని చెప్తున్నా, చదవవసరం లేదు. అలాగే మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే, నిత్య జీవం అనేటువంటి దాన్ని సంపాదించుకుని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు మనం గమనిస్తే యోహాను సువార్త 5వ అధ్యాయము 11-12 వచనాలను మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 5వ అధ్యాయము 11-12 వచనాలు. అడిగాను. చాలు, ఇక్కడ గమనించండి. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆయన స్వస్థత కొరకు ఇంచుమించు 38 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ప్రభు వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు, నీవు పరిపెత్తుకుని నడువు అని చెప్పేసి ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. ఇలా స్వస్థపరచబడినటువంటి ఈ వ్యక్తిని మనం గమనించినట్లయితే, యేసు ప్రభు వారు అతనికి ఉన్నటువంటి శాప సంబంధమైన జీవితంలో నుంచి నిత్య జీవంలోనికి అతను నడిపించినట్లు మనం గమనిస్తాం. ఇక్కడ అందుకని ఏమంటారు అన్నదంటే, 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఒక్క నిమిషం 29వ వచనం చదువుదాం. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చెదరు. కాబట్టి యేసు ప్రభు వారి ద్వారా మేలు పొందినటువంటి వారు జీవ పునరుత్థానములో ఉంటారా, కీడు పునరుత్థానం తీర్పు పునరుత్థానంలో ఉంటారా? జీవాన్ని పొందేటువంటి మార్గంలో ఉంటారు. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు జీవాన్ని సంపాదించుకుని మనం వెళ్ళాలి. ఏదో తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదాలు కాదు. అలాగనే ఇంకా మనం గమనించినట్లయితే, యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే ఈ లోకంలో ఎక్కడ దొరకనటువంటి జ్ఞానము, వివేకము మనకు దొరుకుతుంది. మీరు గమనించండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం మనం గమనించినట్లయితే, యేసు ప్రభు వారు స్వయంగా చెప్పినటువంటి మాట ఏంటంటే, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పిన. చాలు అంటే యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు మేము గొప్పవారము, జ్ఞానులము, భక్తిపరులమని అతిశయపడతా ఉన్నారు, కానీ సత్యం అంటే ఏంటో వాళ్ళకు తెలియదు. అందుకని యేసు ప్రభు వారు ఏమన్నారు అనంటే, మత్తయి వార్తలో
దేవా, జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగుపరిచి పసిబాలులకు నీవు వాటిని బయలుపరిచినందుకు నిన్ను స్తుతిస్తున్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటిదంటే, ఎవర నేను భక్తిపరుణ్ణి, నీతిమంతుణ్ణి, పరిశుద్ధుణ్ణి, నేను ఆధిక్యత పొందిన వాడిని, ఎంతో కాలం సీనియర్ని, ఇలా గొప్పలు చెప్పుకునే వాళ్ళందరిని పక్కన పెట్టేస్తాడు దేవుడు. నీకు ఎంత వయసు ఉన్నా, లేకపోతే ఏ స్థితిలో ఉన్నా, దేవుని యొక్క విషయంకి వచ్చేటప్పటికి చిన్న బిడ్డల్లాగా, పసిబిడ్డల్లాగా ఎవరైతే తమను తాము తగ్గించుకుని ప్రభు దగ్గర ఉంటారో అలాంటి వారికి పరలోక సంబంధమైన సంగతులన్నిటిని దేవుడు ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. కాబట్టి ఈ కారణాల చేత కొందరేమో స్వస్థతలు పొందుకున్నారు, కొందరేమో పాపక్షమాపణ పొందుకున్నారు, కొందరేమో నెమ్మది సమాధానం పొందుకున్నారు, మరికొందరేమో తమ ప్రవర్తన జీవితాన్ని మార్చుకున్నారు, మరికొందరు నిత్య జీవాన్ని గురించి పొందుకుని వాళ్ళు సంతోషించారు, అలాగే మరికొందరు పరలోక సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకుని వెళ్ళారు. మన ప్రశ్న, మనం వచ్చి ఈ మాటలు విన్న తర్వాత ఏం తీసుకుని పోతున్నాం? ఏం తీసుకుని పోతున్నాం? వీటిలో ఒక్కటైనా మన దగ్గర ఉంటుందా తీసుకెళ్ళడానికి? ఒక్కదాన్నే నేను తీసుకుని వెళ్తున్నాననే తృప్తి నీ మనసుని కలుగుతూ ఉందా? ఎందుకు అనంటే, ఈ జీవాన్ని గురించినటువంటి మాటలు, ఈ యొక్క విమోచన గురించినటువంటి మాటలు ప్రతి ఒక్కరూ కూడా విని అందరూ కూడా రక్షణ పొందాలని, నరకం నుంచి తప్పించబడాలని దేవుడు చేసిన అనాది ప్రణాళికను గురించి అనేకులకు తెలియజేస్తూ ఉంటుండగా ఈ రోజున చాలామంది దొంగ బోధకులు ఏం చేస్తూ ఉన్నారు అనంటే, యేసు ప్రభువుని భౌతిక సంబంధమైన అవసరాలు తీర్చే దేవుడుగానే ప్రకటిస్తున్నారండి. మీ అందరికీ తెలుస్తుంది, టీవీలో ఆన్ చేయగానే అప్పులున్నాయా, ఇక లిస్టే, అది పెద్ద లిస్ట్, నేను చెప్పను ఆ లిస్ట్ అంతా. గమనించండి. అంటే యేసు ప్రభు వచ్చింది వీటి కోసమేనా? అలాగే మరికొందరు ఏం చేస్తారు అన్నదంటే, వారు స్వస్థత పొందడానికి కొబ్బరి నూనె ద్వారా స్వస్థత పొందాలని విశ్వాసం ఉంటుంది వాళ్ళకి. సరే, వాళ్ళకున్న స్థాయిని బట్టి అది కరెక్ట్, నేనైతే ఒప్పుకుంటా. అయితే దాని గురించి ప్రార్థన చేయించుకోవడానికి వస్తే ఈయనేం ప్రార్థన చేస్తాడో తెలిసిన? దేవా, నీ అమూల్యమైన రక్తాన్ని ఈ నూనెలో ప్రోక్షించి ఈ బిడ్డకు స్వస్థత దచ్చేయి అని ఆజ్ఞేస్తాడు దేవుడికి. ప్రార్థన కాదు, ఆయనకు ఆజ్ఞేస్తాడు కదా. నాది చిన్న ప్రశ్న, నా సందేహం ఏంటిదంటే, యేసు ప్రభు వారు తన అమూల్యమైన రక్తాన్ని చిందించింది ప్రతి మనుషుని యొక్క పాపాలు క్షమించబడేదానిక, లేక ప్రతి మనుషుని యొక్క రోగాలు పోగొట్టేదానిక, మన ఇంటిలో కోడికో లేకపోతే గేదెకో ఏ పశువుకో బాగోకపోతే దానికి తాగిచ్చేదానిక ఎందుకు రక్తం చిందించింది? ప్రతి మనుషుని యొక్క పాపం నుంచి విమోచన కలిగించాలని. కానీ ఆ రక్తాన్ని మనం ఎలా వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ చూడండి. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి ఈనాడు అనేకులు చేసే పని ఏంటంటే, ఈ విలువైనటువంటి వీటిని తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయకుండా వ్యర్థమైన వాటిని తీసుకుని పోయే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవునుగాక, రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడవునుగాక. చాలండి. దేవుని యొక్క కార్యాన్ని అశ్రద్ధగా చేసిన వాడు ఏమవుతాడు? అలాంటి శాపాలు ఎన్ని సంపాదించుకున్నామో మనం, ఎన్నిసార్లు శాపం తెచ్చుకున్నామో ప్రార్థనకి వెళ్ళి. ఎందుకని? శ్రద్ధ లేకపోవటం వలన, చేయాల్సింది సరిగా చేయకపోవటం వలన, దేవుడు ఆజ్ఞాపించినట్టు మనం దాన్ని కొనసాగించలేకపోవటం వలన ఎన్నిసార్లు శాపాన్ని తెచ్చుకున్నామో కదా. అలాగనే దేవుని ఆరాధించే క్రమంలో కానివ్వండి, ప్రార్థన చేసే క్రమంలో కానివ్వండి, రక్షణ సంపాదించుకునే విషయంలో కానివ్వండి, సహవాసం కలిగి ఉండే విషయంలో కానివ్వండి, సంఘ విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా దేవుడు చాలా విపులంగా గ్రంథం ద్వారా అన్నీ మనకు వివరించి చెప్తూ ఉన్నా కానీ ఈనాడు చాలామంది ఏం చేస్తూ ఉన్నారు అంటే, దేవుడు వాక్యం అలాగే ఉంటుంది కానీ అన్నాడు. ఒక ఆయన అన్నాడు, కరుణ, వాక్యం నువ్వు చెప్పేదంతా రైటే, కానీ ఎవరు చేస్తున్నారు ఇవాళ అన్నాడు. అంటే ఎవరు చేయకపోతే అది వాక్యం కాదా?
దానికి ప్రభావం ఉండదా? అంటే మనం చేసేదాన్ని బట్టి దానికి శ్రేష్టత వచ్చుద్దా? లేకపోతే మనం చేయకపోవటాన్ని బట్టి దాని శ్రేష్టత తగ్గిపోద్దా? అలాంటి వారిని గురించి యేసు ప్రభు వారు చాలా ఖండితంగా హెచ్చరించిన మాట మీ అందరికీ తెలుసును. ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం మనం గమనించినట్లయితే, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. చాలండి. చాలామంది నుంచుంటే స్తోత్రం, కూర్చుంటే స్తోత్రం, ఏ పని చేసినా దేవా స్తోత్రం, నాయన ప్రభువ, తండ్రి నాయన, ఇలాగ నా ఊత పదాలు అయిపోయినాయి అవన్నీ. అలాగన పదే పదే ఉచ్చరించడం వల్ల పరలోకం పోమట. ఎందుకు విచిత్రం ఏంటంటే, అలాగన తెలుసో తెలియక ఉచ్చరించే మనం పోకపోవటం పెద్ద విశేషం కాదు, కానీ అక్కడ ఒక లిస్టు చెప్తా ఉన్నాడు. ఆ లిస్ట్ ఏంటంటే 22వ వచనంలో, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్తారంట. అప్పుడు అంటున్నాడు, మిమ్మల్ని చూసి నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి అంటాడట. ఇదేంటండి? యేసు ప్రభు నామంలో ప్రవచనం చెప్తే అబద్ధం తప్ప, యేసు ప్రభు నామంలో దయ్యాలు వెళ్ళగొట్టడం తప్ప, యేసు ప్రభు నామంలో అద్భుతాలు చేయటం తప్ప, వాళ్ళని ఏమంటున్నాడు దేవుడు? మీరు అక్రమం చేసేవాళ్ళు, మీరెవరో నాకు తెలియదు, పొండి అంటాడట. అలాంటి వాళ్ళందరినీ అంటేసుకుని ఎంటబడి తిరిగి మన పరిస్థితి ఏంటి? ఇంకా అందుకే యేసు ప్రభు వారు అన్నది, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుతురు కదా. అది భౌతిక సంబంధమైన గుడ్డితనం కాదు. ఈ ఆత్మ సంబంధమైన గుడ్డితనం ఏదైతే ఉందో, ఆ గుడ్డితనం కలిగిన వారిని మనం వెంబడిస్తే అలాగే గుడ్డిగా ఆ మనుషుల మీద అభిమానంతో మనం కూడా అదే మాయలో పడి నరకానికి పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, నేను దేవుని సన్నిధికి వెళ్ళి ఏం పట్టుకొచ్చుకుంటున్నాను, దేవుని సన్నిధిలో నేను ఏం నేర్చుకున్నాను, దేవుని సన్నిధిలో ఏం సరి చేసుకున్నాను, దేవుని సన్నిధి వల్ల నాకు కలిగిన మేలేంటి, ఆశీర్వాదం ఏంటి, నాకు హెచ్చరిక ఏంటి, బోధ ఏంటి, బుద్ధి ఏంటి, లేక నేను వెళ్ళటం వల్ల మరొకరికి అవకాశం కల్పించానా అనేటువంటిది వెళ్ళిన ప్రతి సమయం కూడా లాభకరంగా ఉండేటట్టుగా, ప్రయోజనకరంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. లేదు అనంటే మనం ఏదో నామకార్థంగా మనుషులను ముఖం చూపించడానికో, సావుకుడికి మనం కనబడి రావటానికో, లేకపోతే అటెండెన్స్ వేయించుకోవడానికి చేసిన ప్రయత్నం అలాగుంటుంది తప్ప దానివల్ల మనకైతే ప్రయోజనం ఏమీ ఉండదు. కాబట్టి అలాంటి శ్రేష్టమైనటువంటి ప్రయోజనకరమైన జీవితాన్ని ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతిసారి పొందేవారిగా ఉండాలని ఈ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ శ్రద్ధగా ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ